హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లైక్ ఎస్ఎం లాగ్స్. టుడే మనం బెండకాయ కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. దానికి కట్ చేసి పెట్టుకున్న బెండకాయ, కొత్తిమీర, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి స్టవ్ వెలిగించి ప్యాన్ హీట్ అయ్యాక అందులో బెండకాయ వేసి వేయించుకుందాం. ఇలా వేయించుకోవడం వలన బెండకాయ అనేది బంకలా లేకుండా పోతుంది. సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే బాగా ఉంటుందండి. ఇలా కొంచెం వేగిన తర్వాత అదే ప్యాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ అనేది హీట్ అయ్యాక అందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి కొంచెం వేయించుకుందాం. వేగిన తర్వాత అందులో జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసి మళ్ళీ కొద్దిసేపు వేగనిద్దాం. ఇలా వేగిన వాటిలో పచ్చిమిర్చి కూడా యాడ్ చేసి ఇంకా బాగా వేగనిద్దాం. కొంచెం మెరూన్ రెడ్ వచ్చే వరకు కాబట్టి 2 మినిట్స్ దాకా అలానే వేగనిద్దాం. ఇలా వేగిన వాటిలో కొంచెం మనం పసుపు యాడ్ చేసుకొని బాగా కలపండి. ఆ తర్వాత ఇలా వేగిన తర్వాత ఇందులో బెండకాయ వేసుకొని బాగా కలుపుకోండి. అన్నీ పట్టిస్తాయి. అందులోనే రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం. కారం పొడి కూడా వేసుకుందాం. 2 టేబుల్ స్పూన్స్ దాకా వేసానండి. మీకు తక్కువ కావాలి అంటే, స్పైసీ ఉండకూడదంటే కొంచెం తగ్గించి వేసుకోండి. అందులోనే ధనియాల పొడి కూడా వేసుకోండి, 1 టేబుల్ స్పూను. అందులోనే కొంచెం కొబ్బరి పొడి కూడా యాడ్ చేసుకోండి. అన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోండి. సిమ్లో పెట్టుకొని కలుపుకోండి. బాగా కలుస్తుంది, మొత్తం బాగా కూడా వేగుతాయి. ఫాస్ట్గా పెట్టామంటే మాడిపోతుందండి. స్లోగా చేసుకుంటేనే ఈ బంకలాగా ఉండేది అనేది పోతుంది. మనం వేయించినప్పుడే కొంచెం పోయి ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ వేయించడం వల్ల ఉండేది కూడా మొత్తం పోతుంది. సో ఇలా ఒక 10 మినిట్స్ వరకు బాగా వేగనిద్దాం. అప్పుడు మనకి బెండకాయ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. బంక లేకుండా వస్తుంది. ఇలా రెడీ అయిన దానిని మనం ఒక ప్లేట్లోకి తీసుకొని చపాతీలోకి కానీ రోటీలోకి కానీ తింటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. మరిన్ని వీడియోస్ మీకోసం చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ అండి.